మానాథుడంటే విష్ణువు, ఉమానాథుడంటే శివుడు. ఒక పరబ్రహ్మము రెండుగా ఇక్కడే ఉంది చిదంబరంలో అని స్తోత్రం చేశారు. అక్కడికి వెళ్ళాలి ఈ ఆదిశేషుడు. ఆదిశేషుడు వెళ్ళాలి కాబట్టి ఆయన పైనుంచి ఓ చిన్న పావు పిల్ల రూపంలో కింద పడుతున్నారు. పడేటప్పుడు చిత్రం ఏంటంటే అత్రి మహర్షి యొక్క వంశంలో పుట్టారు. శంకరాచార్యుల వారిది కూడా పూర్వాశ్రమంలో ఆత్రేయస గోత్రం, అలాగే పతంజలిది కూడా ఆత్రేయస గోత్రం. కాబట్టి పైనుంచి పడుతున్నాడు ఆయన. పడుతున్నప్పుడు అదే సమయంలో అత్రి పుత్రుడిగా పుట్టాలి కాబట్టి ఆయన భార్య సూర్యభగవానుండి ప్రార్థన చేస్తోంది. చేతిలో అంజలి ఘటించి నీరు పట్టుకుని, నాకు ఒక గొప్ప తేజోవంతుడు లోకమునకంతటికి భిక్ష పెట్టగలిగిన కొడుకు కావాలి అని నమస్కరిస్తోంది. అప్పుడు ఒక పావు రూపంలో వచ్చి చేతి మీద పడ్డాడు ఆయన. పత అంటే పడ్డాం, అంజలి, నేను అంజలి ఘటిస్తుండగా వచ్చి చేతి మీద పడ్డావు కాబట్టి నీకు పతంజలి అని పేరుంచుతున్నాను అంది ఆవిడ. ఆవిడ కడుపున పుట్టాడు ఆయన. ఇప్పుడు ఆయన ఒక చమత్కారం చేశాడు. అందుకే మీరు ఇప్పటికీ నటరాజస్వామి వారి మూర్తిని చూస్తే ఒక చిత్రం ఉంటుంది, మీరు కంచిలో చూడాలి. నటరాజస్వామి వారికి ఒక పక్కన పులిమొహం పైకుండి కింద మనుష్య శరీరం ఉన్నటువంటిది ఒకటి ఉంటుంది, పావు మొహం ఉండి మనుష్య శరీరం ఉన్నది ఒకటి ఉంటుంది. ఈ రెండు ఏమి క్రూరం కావు. ఒకరు వ్యాఘ్రపాదుడు, ఒకరు పతంజలి, వాళ్ళిద్దరు. ఇందులో ఈ ఆదిశేషుడు చిదంబరాన్ని చేరుకున్నాడు. చేసుకుని పరమేశ్వర నర్తనం చూశాడు ఆయన. చూసి ఆయన అనుకున్నాడు, పరమేశ్వర నర్తనం చూసి ఆనందించడంలో గొప్పే ఉందిరా. శ్రీ మహావిష్ణువుకి సేవ చేశా, శయనంగా సేవ చేశాను, గొడుగుగా సేవ చేశాను, మహానుభావుడికి ఆసనంగా సేవ చేశాను. పరమశివుడికి కూడా నేను ఏదైనా ఒక గొప్ప సేవ చెయ్యాలి. పరమశివుడు ఇంత గొప్ప నర్తనం చేస్తాడు కదా, చూస్తూ కూర్చోవడం ఏమిట్రా, ఆయనతో కలిసి తిరగాలంటే, ఆయన నర్తిస్తున్నప్పుడు ఆయనలో నేను ఒక అంతర్భాగం అయిపోవాలంటే ఏం చెయ్యాలని ఆలోచించాను. నేను వెళ్ళి ఆయన పాదానికి ఒక గజ్జగా చుట్టుకుంటాను, పాదమంజీరంగా. ఆయన నర్తిస్తున్నప్పుడు ఆయన పాద విన్యాసంలో కదులుతాను నేను కూడా. అప్పుడు పరమశివుడి పాదములు కదులుతున్నప్పుడు ఆయన పాదములను పట్టుకుని నేను కదులుతాను, కదిలి తరిస్తానని ఆదిశేషుడు ఆయన పాదాన్ని పట్టుకున్నాడు. పట్టుకుని చిదంబరంలో ఆయన కదిలి ఆదిశేషుడు సంతోషించాడు. సంతోషించిన మహానుభావుడు ఒక సంకల్పం చేశాడు. పాణిని అని ఒక మహర్షి, ఆయన పరమశివుడు నర్తన చేసేటప్పుడు చేతిలో మ్రోగించినటువంటి ఢమరుకలోంచి వచ్చినటువంటి శబ్దాలతో మహేశ్వర సూత్ర రచన చేశారు. అవి అందరికీ అందేవి కాదు, మహావిద్వాంసులు తప్ప వారిని తెలుసుకోలేరు అంటారు పెద్దలు. అటువంటి మహేశ్వర సూత్రములు అందరూ తెలుసుకోలేరు కాబట్టి దానికి వ్యాఖ్యానం చేసి లోకోపకారం చేయమన్నారు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు బయలుదేరినప్పుడు. కాబట్టి ఇప్పుడు దానికి వ్యాకరణ భాష్యం ఇవ్వడం కోసమని మహాభాష్య రచన చేశారు. మహాభాష్య వ్యాఖ్యాపటుచయనం ఆరోపయతివా అంటారు మూకశంకర్లు. మహాభాష్యము అంటారు దాన్ని. మహాభాష్య రచన చేశారు వ్యాకరణం పతంజలి. ఆయన ఈ లోకంలో ఉండేటటువంటి వారందరి యొక్క పాపములు పోవడం కోసమని మూడిచ్చారు. పాపము మూడిటితో జరుగుతుంది, మనో వాక్ కాయ. మనసు చేత జరుగుతుంది, వాక్ నోటితో జరుగుతుంది, కాయ శరీరము వలన జరుగుతుంది. ఈ మూడు పోవడానికి ఆయన ఏమి ఇచ్చారంటే మనసుని నిగ్రహించ